హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వీడియోస్ చేయట్లేదు ఏంటి అని అనుకుంటున్నారు కదా? చిన్న పని పడి హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళి 2 డేస్ ఉండి వచ్చానమాట. సో మా పాప బర్త్డే కోసం ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, తన బర్త్డే కోసం రిలీజ్ చేస్తాను చూడండి. ఇంకా మా పాప బర్త్డే వచ్చేసి 11th కదా, ఈరోజు 4th, అంటే 6 డేస్ ఉంది ఇంకా. అదనమాట. 2 రోజులు వేరే ఊరు వెళ్తే నిద్ర పట్టదు. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, రాధమ్మ దగ్గరికి. తను చాలా బాగా రిసీవ్ చేసుకుందనమాట. మా ఫ్రెండ్షిప్ అనేది మొత్తం 9 ఇయర్స్ నుంచి తనని చూసి నేను 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడండి. అసలు వాళ్ళ ప్రేమ అంతా ఇంత కాదు. ఎంత బాగా చూసుకున్నారంటే, నేను ఒక్కదాన్నే కాకుండా మా అక్క వాళ్ళ పాపతో సహా తీసుకొని వెళ్ళాను అనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను, చాలా బాగా చూసుకున్నారు నన్ను. నాకైతే చాలా సంతోషం వేసింది. వాళ్ళ అమ్మగారు కానివ్వండి, రాధమ్మ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అన్నయ్య కానివ్వండి, రాధ వాళ్ళ హస్బెండ్ గారు, అన్నయ్య, అసలు అందరూ ఎంత బాగా చూసుకున్నారంటే అసలు అంత బాగా చూసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నిద్ర లేదు నాకు. నిద్ర లేవడం మూలంగా చిరాగ్గా అనిపించింది. అందుకని నిద్ర లేదు కదా, అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట. చాలా చిరాగ్గా అనిపించింది. సో షాపింగ్ అని అటు ఇటుని తిరిగాను, కాస్త షాపింగ్ కూడా చేశాను అనమాట. ఆ షాపింగ్ వీడియో కూడా పెడతాను, ఏమేమి చేశాను అనేది. షాపింగ్ చేస్తూ ఇంకా వీడియో షూట్ చేయాలంటే నా వల్ల కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఫ్రెండ్ను చూసిన ఆనందం అంతా ఇంత కాదు, చాలా హ్యాపీగా ఉంది. అందుకని తనతోనే టైం స్పెండ్ చేయాలి. ఇంట్లో ఉన్న కాడి నుంచి ఎప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇలా బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళతోటి కాస్త టైం స్పెండ్ చేద్దామని చెప్పి అందుకని వీడియో చేయలేదన్నమాట. కానీ చేయాలనిపించింది, ఏంటో అలా అయిపోయిందనమాట. 2 డేస్ నిద్ర లేదు. నిన్న మార్నింగ్ దిగామన్నమాట. నిన్నటి నుంచి ఫుల్గా నిద్రపోయాను చూడండి. ఫేస్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంది నాది. బాగా నిద్రపోయాను అనమాట. హెయిర్ చూసారా ఎలా అయిపోయిందో నాది. ఇప్పుడు తలకి ఆయిల్ పెట్టుకుందాము, మీతోటి కాస్త కబుర్లు చెప్దామని చెప్పి వచ్చానన్నమాట. హెయిర్ చూసారా, తలస్నానం చేసి జుట్టు కూడా ఆరబెట్టుకోకుండా వెళ్ళేటప్పుడు జడ వేసేసుకున్నాను. చూడండి హెయిర్ ఎలా అయిపోయిందో. అసలు నాది కర్లీ హెయిర్ కదా, అందుకని చెప్పి కాస్త తడి జుట్టు మీద వేస్తే ఎలా వేస్తే అలా ఉండిద్ది. అదే ఫుల్ డ్రై అయిన తర్వాత వేస్తే అస్సలు బాగోదు. చూసారా నా హెయిర్. మొన్న కొందరు అడిగారు, ఏమని అడిగారంటే, అక్క మీరు ఆయిల్ యూస్ చేస్తారా, మందారపు ఆయిల్ మీరు వాడుతారా అని ఒక సిస్టర్ మెసేజ్ చేశారనమాట. చూడండి, మీకు ఆ రోజు నేను మందారపు నూనె తయారు చేసి బాటిల్లో వేసాను కదా, చూసారా మొత్తం అయిపోయింది. ఇది కాస్తే ఉందన్నమాట. ఈ కాస్త సరిపోదని చెప్పి మళ్ళీ నేను బాటిల్ తీసుకుని కూర్చున్నాను అనమాట. మళ్ళీ తయారు చేయాలి. తయారు చేసేటప్పుడు మళ్ళీ వీడియోస్ చేస్తానండి. ఈ ఆయిల్ రాస్తే జుట్టు బాగా మందంగా కూడా ఉండిద్ది, హెయిర్ కూడా బాగా గ్రోత్ ఉండిద్ది అనమాట. ఫస్ట్ నా హెయిర్ చూసారా ఎంత మందంగా ఉందో, చూసారా హెయిర్ ఎలా ఉందో. సో నాది న్యాచురల్ హెయిర్ అనమాట. ఇప్పుడు దాకా నేను దీని మీద ఎట్లాంటి కలర్ ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు వైట్ హెయిర్ రాలేదు. వైట్ హెయిర్ ఉంది కానీ ఇక్కడ ఏమీ లేదు. లోపల వైట్ హెయిర్ 1, 2 అలా తగులుతూ ఉంటాయి. సో నాకు ఇక్కడ వైట్ హెయిర్ అనేది ఏం రాలేదు కాబట్టి సో నేను ఎలాంటి కలర్స్ అప్లై చేయను. జస్ట్ మందార పువ్వులు వేసిన ఆయిల్ రాస్తే జుట్టు మెత్తగా ఉండిద్ది, జుట్టు బాగా పెరగడానికి బాగా యూజ్ అయ్యిద్దని చెప్పి నేను మందారపు ఆయిల్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాను. నేను మందారపు ఆయిల్ యూజ్ చేసేటప్పుడు మందార పువ్వులు యాడ్ చేస్తాను, ఒకసారి కరివేపాకు కూడా వేస్తాను. కరివేపాకుతో కూడా జుట్టు బాగా అంటే చాలా బాగా పెరిగిద్ది. హైదరాబాద్ వెళ్ళానండి. అసలు హైదరాబాదు బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది. కాకపోతే ప్రశాంతంగా షాపింగ్ చేయాలి. ఈరోజు షాపింగ్ పెట్టుకొని ఇంకొక పని చేయాలంటే కుదరదు. మైండ్ రిలీఫ్గా వెళ్ళాలన్నమాట. సో ఎంజాయ్ చేయాలంటే అలా ఉండాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ తిరుగుదాము, చార్మినారు, గోల్కొండ అవన్నీ వెళ్దాంలే అని చెప్పి ఇప్పుడు నేను వెళ్ళిన పనిని చూసుకొని వచ్చేసాను అనమాట. అది ఎందుకు వెళ్ళారు హైదరాబాద్ అని అడుగుతారేమో.
చిన్న పడిమడి వెళ్ళాను. ఆ చిన్న పని ఏంటో తెలుసా? కొంచెం సర్ప్రైజ్ అన్నాను కదా సారమ్మ బర్త్డే రోజు, ఆ రోజు రిలీజ్ చేస్తాం మీ అందరి కోసం. ఈ మందారపాయలు మనము అప్లై చేస్తుంటేనే చక్కగా మెత్తగా అయిపోయింది. హెయిర్ అనేది చాలా మెత్తగా అయిపోయింది. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం అండి మా వారు అసలు ఇప్పుడు దాకా పెళ్ళైన కాడి నుంచి నేను అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్తాను, మా సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారంటే అస్సలు పంపించలేదండి. ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడు కాదులే, వర్షాలు పడుతున్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఏదో ఒక సాకు పెట్టి తప్పించుకున్నారు. ఇప్పుడు చూడండి, పాప పుట్టంగానే పాపతోటి నేను ఎక్కడికన్నా వెళ్తానంటే వెళ్ళు అంటున్నారు. పాపతోటి వెళ్ళు జాగ్రత్త అని చెప్పి పంపిస్తున్నారు. సో ఆ అదృష్టం ఏంటంటే నా కూతురు పుట్టిన తర్వాత నాకు కాస్త బయటికి వెళ్ళే ఛాన్స్ దొరుకుతుందని చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హెయిర్ మొత్తం బాగా డ్రై అయిపోయింది నా హెయిర్ అనేది. ఎందుకంటే నూనె రాయకపోతే జుట్టు డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే బయట గాలి తగిలి ఎండ తగిలి హెయిర్ డ్యామేజ్ అయిపోయింది. మనము కంపల్సరీ అప్లై చేయాలి. తలకి ఎంత నూనె రాస్తే అంత మంచిది. మన హెడ్ కూడా తలలో చూసారా, మనము కాస్త రాసి చక్కగా ఇలా 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 మసాజ్ చేస్తే బా ఎంత బాగుండిద్దో. మా రాధమ్మ చేత హెయిర్ మసాజ్ చేయించుకుందాం అనుకున్నాను, కుదరలేదు. సో రాధమ్మకి ఎంతమంది పిల్లలు తెలుసా? ఒక పాప ఒక బాబు. అను తల్లి చాలా బాగుండిద్ది, సేమ్ నాలా ఉండిద్ది అనమాట, నా అంత హైట్ ఉండిద్ది. టూ డేస్ ఉన్నాము. 2 డేస్లో మేము వచ్చేటప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ స్టార్ బస్ బుక్ చేసుకున్నాం అన్నమాట. తన ఉన్న ఏరియాకి రావటానికి నైటు 1 అయింది. ఆ 1 మొగుడు పెళ్ళాలి ఇద్దరు నా ఫ్రెండ్స్, అన్నయ్య కూడా రాధమ్మ ఇద్దరు కలిసి మా కోసం వెయిట్ చేసి చక్కగా బస్ ఎక్కించి ఆ టైంలో మమ్మల్ని సేఫ్గా బస్ ఎక్కించి వెళ్ళారంటే చూసారా, ఎవరో కన్నమ్మ కూతురు. ఆ ఫ్రెండ్షిప్ అనే పేరు మీద చూసారా ఎంత ముద్దుగా చూసుకుందో నన్ను. చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది. కానీ తను నేను కొద్ది కాలపు పరిచయం అయినా సరే ఇద్దరు మనసులు చాలా స్వచ్ఛమైనవి అనమాట. అంటే నేను ఎలా ఆలోచిస్తానో తను కూడా అలాగే ఆలోచించింది. మా ఫ్రెండు ఇంకొకటి ఏంటంటే తన మాట తీరు ఉండిద్ది చూసారా, ఎలాంటి వాళ్ళనైనా సరే మాటలతోనే చంపేసిద్ది అనమాట. అంటే అంత ప్రేమ అనమాట. తను మాట్లాడే మాటల్లో ప్రేమ, కోపము, ఎదటి వాళ్ళని ఇష్టము, అసలు ఎలా మాట్లాడేది అంటే ఎంత చక్కగా, దాని మాటలు అయితే నాకు ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయి. అని మాట్లాడుతుంటే అలాగే ఎన్నో సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత తనని కలిశాను కాబట్టి అసలు తను మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట చాలా ముద్దుగా అనిపిస్తుంది. అను అమ్మ, అను తల్లి ఇద్దరు తల్లి కూతుర్లు ముద్దుగా మాట్లాడుకుంటుంటే అసలు వాళ్ళ మాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. అసలు మేము ఎందుకు ఇలా మాట్లాడలేము, ఈ ఫ్యామిలీతోటి ఇంత సరదాగా ఉండలేము, ఎందుకంటే బంధాలు ఇలా కట్టి పడేస్తాయి. మాలో ఏమో ఎక్కువ మాట్లాడకూడదు, ఆడపిల్ల ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా. సో మేమేమన్నా మాట్లాడాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ రాధమ్మ పిల్లలకి కూడా ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఏ రిలేషన్లో ఉండాలి, ఎలాంటి రిలేషన్లో ఉన్న వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, పిల్లలకి మంచిగా చెప్పి వాళ్ళని మంచి దారిలో పెట్టిందనమాట. పిల్లలు కూడా అసలు చాలా మంచి పిల్లలు, చాలా బాగా ప్రేమగా చూసుకున్నారు. అసలు మా సారమ్మనైతే వాళ్ళ మదరు అస్సలు వదిలిపెట్టలేదు. ఓ నాన్న, ఓ కండ, ఓ అమ్మ, అసలు తన గొంతు కూడా ఎంత బాగుందో. అసలు వాళ్ళ పిలుపులు ఉన్నాయి చూసారా, ఆ పిలుపులకే నేను చాలా ఫ్లాట్ అయిపోయానండి. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా చూసుకుంటారు అని. చాలా హ్యాపీగా అనిపించింది. సో నా ఫ్రెండ్ని ఈరోజు మిస్ చేసుకున్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని కూడా నాకు గుర్తులేదు. తనే ఈరోజు మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మమ్మీ అని మెసేజ్ పెట్టింది. థ్యాంక్స్ రా అన్నాను. అదనమాట. అందరినీ బాగా పలకరించింది, అందరిని అడిగిద్ది,
ఎవరు ఎలా ఉన్నారు, అంకుల్ ఎలా ఉన్నారు, అన్నయ్య ఎలా ఉన్నారు, ప్రతిదీ కావాలి, ప్రతిదీ అడిగిద్ది. అందరితో కలుపుకునిద్ది, అంత ప్రేమగా మాట్లాడిద్ది. తనతోటి ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ అమ్మాయితోనే ఫ్రెండ్షిప్లో ఉండాలి అనిపించింది. నేను తొందరగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. ఫ్రెండ్షిప్ చేస్తే మటుకి ప్రాణం పోయినా వదిలిపెట్టాను అనమాట. అది తన మెంటాలిటీ కూడా సేమ్. తన మెంటాలిటీ నా మెంటాలిటీ రెండు ఇద్దరి కలిసిపోయినట్టుగా ఉంటాయి. తన మాటలు నా ఆలోచన తన ఆలోచన ఇద్దరిది ఒకేలా ఉంటాయి. అందుకని చెప్పి అలా కలిసిపోయిందనమాట. తలకి ఆయిల్ పెట్టేటప్పుడు మనము స్కాల్ఫ్ కూడా అంటేలాగా పెట్టాలి. ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ మనకి జుట్టు అనేది తొందరగా చిట్లిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఇలా కొంచెం రాసేసి వదిలిపెట్టేస్తారు. ఇక్కడ ఆయిల్ ఎక్కువ రాయడం మూలంగా మనకి తలకి దువ్వుతూ ఉంటాం చూసారా, దువ్వేటప్పుడు ఇక్కడ ఎక్కువగా ఆయిల్ రాస్తే అక్కడ చిదిరిపోయిన హెయిర్ అంటే డ్యామేజ్ అయిన హెయిర్ దువ్వెంతో సహా బయటకు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఆయిల్ కూడా ఇక్కడ కూడా ఎక్కువగా అప్లై చేయాలి హెయిర్లకు అన్నమాట. సో నా వాయిస్ ఎలా ఉంది, ఎక్కువగా వస్తుందా లేదా? ఫోన్ చాలా దగ్గరగా ఉందని చెప్పి స్లోగా మాట్లాడుతున్నాను. దానికి తోడు మా సారమ్మ నిద్రపోతుంది, లోపల మంచం మీద ఉంది, అందుకని తిరిగి చూస్తున్నాను. ఎందుకంటే సారా నిద్రపోతుంది, తను పాకుతుంది కదా, వెంటనే నిద్ర లేవంగానే పాక్కుంటూ మంచం సైడ్కి వచ్చేస్తుంది. అందుకని దానికి గజ్జల సౌండ్ వినంగానే తిరిగి చూస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? ఇంకా అవ్వలా తలకి నూనె. నాకు ఈ డబ్బా నూనె పట్టిద్ది, మన తల అలాంటిది. చూసారా ఆయిల్ వేసారా? తలకి ఆయిల్ అప్లై చేస్తే స్కాల్ఫ్కి అంటేలాగా కాస్త మసాజ్ చేస్తే చక్కగా నిద్ర వచ్చింది. అటు ఇటు కదులుతుంది ఫ్రెండ్స్. దానికి తోడు నేను కాస్త చిన్నగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే సారమ్మ లేచిద్దని చెప్పి. కొందరు ఏం చేస్తారంటే తలకు అసలు నూనె అనేది అప్లై చేయరు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కనీసం మీరు స్నానం చేసే ముందైనా సరే 1 గంటకి తలకి నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే జుట్టు బాగా స్మూత్గా ఉండిద్ది, హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండిద్ది. ఇంకొకటి, మీకు తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉండిద్ది. మనం అసలు తలకి నూనె రాయకపోతే తెల్లటి జుట్టు తొందరగా వచ్చేసిద్ది. ఎందుకంటే మన బాడీలో డీహైడ్రేషన్ మొత్తము తలపైకి వచ్చేసి మనము టెన్షన్స్ పడ్డా, మనము చిరాకు పడ్డా, మనకి బీపీ ఉన్నా ఫస్ట్ మన బ్రెయిన్ నుంచే అంతా రిలీజ్ అయ్యిద్ది కదా. బ్రెయిన్ చలవలేకపోతే ఇవన్నీ ఏంటంటే మెదడుకి ఎక్కువగా ప్రెజర్ పడి మన హెయిర్ అనేది తొందరగా వైట్ అవ్వటానికి చాలా బాగా తొందరగా పనిచేసిద్ది అనమాట. మనం ఎప్పుడైతే తలకి నూనె రాస్తుంటామో మన మెదడు కూడా చల్లదనాన్ని ఇచ్చిద్ది, మంచి సలహాన్ని అందించిద్ది, మంచిగా ఉండాలనిపించిద్ది, చిరాకు ఉండదు. ఇంకా తలకి నూనె రాయడం వల్ల కూడా కళ్ళకి కూడా చాలా మంచిది, కళ్ళకి కూడా చాలా చలవనమాట. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు జాబ్కి వెళ్తూ నూనె రాసి వెళ్తే జిడ్డుగా ఉండిద్ది అని చెప్పి కొందరు రాయరు. కనీసం నైట్ అయినా రాసుకొని తెల్లారే తలస్నానం చేసి వెళ్ళినా కూడా చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. జుట్టు పెరగడానికి అవకాశం ఉండిద్ది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఇంకా తలలో డాండ్రఫ్ తగ్గిద్ది, ఇంకా వచ్చేసరికి మెదడికి చల్లదనాన్ని వచ్చిద్ది, కళ్ళకి మంచిది, జుట్టు తొందరగా వైట్ అవ్వకుండా పనిచేసిద్ది అనమాట. నూనె ఎంత ఎక్కువగా రాస్తే అంత మంచిది. ఇంకొకటి, నూనె రాసిన తర్వాత వారం పాటు అలాగే తల మీద నిల్వ ఉంచనీయకూడదు. నూనె రాసిన తర్వాత
వారానికి 2 సార్లు తలస్నానం చేస్తూ ఉండాలి. ఈరోజు ఆయిల్ రాస్తే కంపల్సరీ 2 డేస్ ఆయిల్ తలలో పెట్టుకుని 3వ రోజు హెడ్ బాత్ చేస్తూ ఉంటే జుట్టు బాగా పెరిగిద్ది అనమాట. వారానికి ఒకసారి నూనె పెట్టేసి మీరు వారానికి ఒకసారి తలస్నానం చేస్తే జుట్టు రాలుతున్న సమస్య ఎక్కువైంది. ఎందుకంటే మనకు తెలియకుండానే నూనె ఇంకా తల్లో కూడా మనకు జిగురుగా లాగా అంటే స్వెట్టింగ్ పడిద్ది అనమాట. చెమట పట్టి ఈ చెమట ఈ నూనె ఈ రెండు ఏమవుతాయి అంటే బాగా జిడ్డుదనాన్ని వచ్చేసి చుండ్రుని రావటానికి తొందరగా అవకాశం ఉండిద్ది అనమాట. అది ఏదైనా సరే మనం ఏ ఆయిల్ అప్లై చేసినా సరే వారానికి 2 సార్లు కంపల్సరీ హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేస్తే మన తలలో మన హెయిర్ లోపల చుండ్రు రాకుండా ఉండిద్ది, జుట్టు క్లీన్గా ఉండిద్ది, ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది మన హెయిర్లో నుంచి కూడా రాకుండా ఉండిద్ది అనమాట. అది చూసారా హెయిర్. మా సారమ్మ మాటలు చెప్తుంది, కొడుతుంది. కొట్టేటప్పుడు హెయిర్ లాస్ అయ్యిద్ది అని అంటారు కదా, అది నిజమే. అటు ఇటు దొర్లుతుంది. చూసారా ఇప్పుడు నాకు ఎంత హెయిర్ లాస్ అయిందో. మా సారమ్మ కొడుతుంది. కొట్టేటప్పుడు హెయిర్ లాస్ అయ్యిద్ది అంటారు చూసారా. ఇంత జుట్టు వచ్చింది, ఇంత జుట్టులో ఇంత జుట్టు వచ్చింది. ఇది కూడా రాలకపోతే నా జుట్టు ఇంతలా ఉండిద్ది అనమాట. ఎందుకంటే జడ వేయటానికి కూడా చేతులకి సరిపోదు, అంత మందం హెయిర్ అనమాట నాది. చూసారా చక్కగా ఆయిల్ అనేది అప్లై చేశాను. 1 గంట ముడి వేసిన తర్వాత మనం జడ వేసుకుంటే చక్కగా జుట్టుకి నూనె తీసుకునిద్ది అనమాట. వెంటనే దువ్వెన పెట్టడం మూలంగాన ఏమవుతుందంటే దువ్వెనతో పాటు మనం రాసిన నూనె మొత్తం కిందకు వచ్చేసిద్ది అనమాట. 1 గంట సేపు మనం ముడి వేసి పెట్టిన తర్వాత 1 గంట తర్వాత జడ వేసుకుంటే ఆయిల్ అనేది మన జుట్టు పీల్చుకునిద్ది. కొందరు ఏం చేస్తారంటే ఆయిల్ రాసి వెంటనే దువ్వేస్తారు. ఆ దువ్వేయడం మూలంగా ఏమవుతుందంటే ఆ నూనె రాసింది మొత్తం దువ్వెనికి వచ్చేసి ఇంకా జుట్టు అనేది నూనెని పీల్చుకోకుండా వదిలేసిద్ది. అది సో అది ఫ్రెండ్స్, ఊరు వెళ్ళొచ్చాను, హైదరాబాద్ వెళ్ళొచ్చాను అనమాట. 2 డేస్ ఉండి వచ్చాను. అక్కడైతే ఎలాంటి వీడియోస్ షూట్ చేయలేదు, చేయాల్సింది చేయలేదు. పాపతోనే సరిపోయిందన్నమాట. దానికి తోడు కొత్త వాతావరణము, దానికి తోడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కదా, అంటే మనం చేసే పనులు వాళ్ళకి నచ్చిద్దో నచ్చదో అని చెప్పి అలా ఉండిపోయాను అనమాట. అదే మన సొంత రిలేషన్ ఉన్న వాళ్ళైతే మనం ఎలా ఉంటామో అక్కడ కూడా అలాగే ఉంటామన్నమాట. ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కదా, ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు మన గురించి ఏంది మీ ఫ్రెండ్ ఇలా ఉంది అలా ఉంది వీడియోలు తీస్తుంది అది ఇది అని అనుకోకూడదు కదా. మనము జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి కదా. అందుకని చెప్పి జాగ్రత్తగా వెళ్ళి, సో వాళ్ళ ఇంట్లో ఒక్క వీడియో కూడా నేను షూట్ చేయలేదు. నేను రాధమ్మతోనే నా ఫ్రెండ్తోనే టైం స్పెండ్ చేశాను, చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేనిపోయింది ఇప్పుడు ఒకవేళ వాళ్ళని ఏమన్నా తీసి నేను పెడతానేమో అని అనుకుంటారేమో అని చెప్పి నేను ఏ వీడియో కూడా షూట్ చేయలేదు నిజానికి. ఇంకొకటి, నేను వేరే వాళ్ళ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వితౌట్ పర్మిషన్, అంటే వాళ్ళని అడగకుండా ఎలాంటి ఫొటోస్ తీయను, ఎలాంటి వాళ్ళని కెమెరాలోకి బంధించను అనమాట. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు పెట్టమంటేనే పెడతాను, అది నా హాబీ. అంతేగాని ఎవరో వెళ్తున్నారు వాళ్ళ ఫోటో తీద్దాము పెడదాం అలా కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకుంటేనే నా ఇన్స్టాలో కానీ నా ఫేస్బుక్లో కానీ నా యూట్యూబ్లో కానీ నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో వెళ్ళినందుకు నా పని చూసుకొని కామ్గా వచ్చేసాను. కానీ అక్కడ చాలా ఫ్రీగా ఉండొచ్చు, అంత బాగా చూసుకుంటారు వాళ్ళు. అయినా కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి కొంచెం అలా 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 ఉన్నాను అనమాట. సో అందరు బాగా చూసుకున్నారండి నిజంగా. వాళ్ళ ప్రేమ అభిమానము ఆప్యాయత, ఒక ఫ్రెండ్ అయినా సరే ఒక ఫ్రెండుని వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిల్లలు ఇంకా తను
అందరూ బాగా రిసీవ్ చేసుకొని మా సారమ్మనైతే ముద్దు ముద్దుగా చూశారు. ఇంకొకటి రాధమ్మ వాళ్ళ తమ్ముడు గారు కూడా వచ్చి ఉన్నారనమాట, మనోజ్ బాబు. తను కూడా అక్క అక్క అని ఎంత ప్రేమగా మాట్లాడారో. సారమ్మని తీసుకొని అసలు బైక్ వేసుకొని చక్కగా తిప్పారు. నేను మామనమ్మ అని చెప్పి సారమ్మకి ఏదో ఒకటి తినిపించడానికి వెళ్తూ అసలు భలే ముద్దుగా చూసుకున్నారు. ఇంకా మనోజ్ మ్యారేజ్ ఉందంట జూలైలో. అక్క కంపల్సరీ నా పెళ్ళికి రావాలి అంటే వస్తాను నాన్న, తప్పకుండా వస్తానని చెప్పాను. సో అలా జరిగిందనమాట. వెళ్ళాము. ఇక్కడ 11:30కి బస్సు అనమాట, 9కి బస్సు మాకు మా ఊరు నుంచి. అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 4:30 అయింది. 4:30 అప్పుడు మా ఫ్రెండ్కి కాల్ చేస్తే ఇంకా ఆటో అతనికి అడ్రస్ చెప్పింది, నాకు లొకేషన్ షేర్ చేసింది. నేను లొకేషన్ ఆన్ చేశాను. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఇంకా గల్లీలో తిరిగితే 3వ హౌస్ అన్నమాట. నా కోసం తను ఎర్లీ మార్నింగ్ వచ్చి బయట రోడ్డు మీద నుంచింది. చాలా సంతోషం వేసింది. సంతోషం కాదు, దాన్ని చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే అది నాకంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా మాట్లాడిద్ది అనమాట. తొందరగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను, చేస్తే మట్టుకి మనస్ఫూర్తిగా అంత ప్రేమగా చూపిస్తానన్నమాట. అది మా ఫ్రెండ్ని చూశాను, చాలా రోజులైంది, చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉందన్నమాట. అదే ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజైతే మీతో కాస్త కబుర్లు చెప్పుకుంటూ వీడియో తీశాను. 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకని చెప్పి ఏదో ఒకటి మీతో ముచ్చట్లాడుతూ వీడియో చేద్దామని చేశాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ ఉండిద్ది, నొక్కేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? అంతవరకు అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. బాయ్, టేక్ కేర్.